ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. అంతేకాదు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పిండి తీసుకు ఆ తొట్టి ఏనాడు తక్కువ కాదు, అలా లేదు ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తుంది. అంటే మనం చేయవలసింది ఏమిటంటే మొదటి మాటే. ఒక మొదటి మాట మనం చేయగలిగితే మిగతా 13 వాక్యాలు ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ మొదటి మాట ఏమిటంటే, నీవు నీ దేవుడైన యెహోవాను మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును అంటాడు. ఆ తర్వాత మిగతా వచనాలన్నీ చదివితే ఈ ఆశీర్వాదాలన్నీ కనబడతాయి. ఎలాంటి ఆశీర్వాదం అంటే, నేను దీవులన్నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును, నువ్వు పట్టణంలో దీపం పడతావు, పొలంలో దీవింపబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందులు, గుడ్డెద్దులు, గొర్రెలు, మేకలు మందులన్నీ దీవించబడతాయి. నీ గంప పిండి తీసుకుని నీ తొట్టి దీవింపబడు అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుగులు వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నేను మీద శత్రులు వస్తారు కానీ వెళ్ళిపోతారు. అంత మాత్రం కాదు, నువ్వు క్రైస్తవుడు అనగానే పాపం నుండి వారు భయపడతారట. నువ్వు దేవుని బిడ్డ అనగానే అమ్మో ఇది దేవుని బిడ్డ, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారట. ఆ 10వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ స్థలంలోకి ఈ గృహప్రవేశం చేస్తూ ఉన్నాం. ఈ గృహప్రవేశం ద్వారా మనం చేయవలసిన పని ఏమిటంటే, మనం దేవుడి బిడ్డలమని ఎస్టాబ్లిష్ అవ్వాలి. రెండోది, ఆయన చెప్పిన ప్రతీది కూడా నెరవేర్చాలి. ఆయన ఏమైతే చెప్పినాడో అన్నీ నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించాలి. అలా నడుచుకునేలా మనం జీవించబడ